వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో చేపడుతున్న అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా క్వాంటమ్, ఏఐతో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలోనే ఏపీ నుంచి క్వాంటమ్ కంప్యూటర్ ఆపరేట్ చేయబోతున్నామని, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, మెటెక్ పార్క్ వంటి వాటిని ఏర్పాటు చేయడంతో పాటు విశాఖలో పెద్ద ఎత్తున గూగుల్ సంస్థ పెట్టుబడులు పెడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు. In Andhra Pradesh, we are having Space City now in Tirupati, Drone City in Kurnool, Aerospace City in Anantapur, and also Electronic City, and also MedTech Park in Visakhapatnam. We are able to export now, as the Honorable Minister has rightly mentioned, MedTech equipment, medical equipment to other countries also. Visakhapatnam, because of all these things, Google is coming with $15 billion investment, first of its kind to Andhra Pradesh, and also after economic reforms, this is the highest investment has come. Now, because of Google, Microsoft is coming. Not only Microsoft, every person globally, they are looking after India in a big way. So with all these things, what I wanted to request all of you, this is very, very inspiring time. And at the same time, Indian families are very, very important. రోడ్డు బ్లాక్ చేయడం, రప్పా లాలించడం, పోస్టర్ల వద్ద కత్తులతో జంతుబలి చేసి ఫ్లెక్సీలపై రక్తం చల్లి సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తారా అంటూ ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విధానాల పేరుతో రౌడీయిజం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య మనం చూస్తున్న రఫరాలు ఆడిస్తానని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కల్లో ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్ లో జన్మదినం జరుపుకోవచ్చు, మనసుల్లో ఉండి రావాలి, జరుపుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు. అదే సమయంలో ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఆ రోజు కూడా మీరు పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని, అందరూ నమ్మాం. నమ్మితే 2 రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్ కి రివర్స్ చేశారు. అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపై నేయడమే కాకుండా ఓసారి దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళు నేరాలు చేస్తారు, అప్పుడు ఎక్కడో ఒక విఐపీ దగ్గర ఉంటాడు. అంటే నేరం జరిగినప్పుడు వీటి మీద కేసు పెట్టనీయకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ. అవన్నీ వాళ్ళు ఎన్ని చేసినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దొంగతనం చేసేవాడు గాని, నేరాలు చేసేవాడు గాని, ఘోరాలు చేసేవాడు గాని ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు. వాడు మనకంటే ఇంటెలిజెంట్ అయితే వాడు చేసి తప్పించుకుంటాడు. వాడికంటే మనం ఇంటెలిజెంట్ అయితే అక్కడనే పట్టుకొని ఇనిషియల్ స్టేజ్ లోనే అరికట్టే పరిస్థితి వస్తుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద గడ్డ కట్టించే చలిలో యూరియా కోసం రాత్రి నుండి రైతులు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతూ తమ గోడు వినిపించారు. కాడిచ్చి ఇవాళ నెల రోజు కానీ తిరిగి 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 ఈ కాళ్ళు పోయినాయి. బండికి 500 పెట్టా, పెట్రోల్కి 500 పెట్టా, 500 పెట్టా, మందు బత్తలేదు. ఇగో మాకు బస్తాలు లేవు, బత్తా ఇస్తారని వాళ్ళు అంటారు. పాత రోజులు వచ్చినాయి. పొరపాటు పడదా మీరు వస్తారనుకోవాలా.
ఊఫ్లోని బదౌన్ జిల్లా సిర్సౌలి గ్రామంలో పంటలను నాశనం చేస్తున్న అడవి పందిని పట్టుకునేందుకు ఫారెస్ట్ ఇన్స్పెక్టర్ శివం ప్రతాప్ తన టీంతో కలిసి వల వేసి పట్టుకునే సమయంలో అది ఒక్కసారిగా దూసుకొచ్చి దాడి చేసింది. అక్కడున్న సిబ్బంది దాన్ని తరిమికొట్టి తీవ్రంగా గాయపడిన ఫారెస్ట్ ఇన్స్పెక్టర్ శివం ప్రతాప్ ను ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. అక్రిడేషన్ కార్డుల కోసం జర్నలిస్టులు చేస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. జర్నలిస్టులకు మంచిది కూడా నాగరితే అది కూడా మీడియా అకాడమీ కేసీఆర్ ఇచ్చినందువలన అయింది. అంటే ఇవన్నీ చేయలేదనా? మీరు తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలు ప్రచారాలు చేసి అసలు ఎవరికి చనిపోయినా పట్టించుకోలేదని చెప్పి ఢిల్లీకి పోయి అబద్ధాలు ప్రచారం చేసి ఇలా వచ్చిన వాళ్ళు మీరు రాజకీయం చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారని మమ్మల్ని అనకండి. వాళ్ళని విడిచిపెడదాం. ఇది జర్నలిస్టుల హక్కు. ఈ హక్కును రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి. ఇది మా హక్కు, మేము సాధించుకున్న హక్కు. మా సాధించుకున్న హక్కును తీసుకోకండి. మీరు కొత్తగా ఇవ్వకండి, మాకేం అవసరం లేదు కావచ్చు. మీరు ఎన్ని వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాల గురించి మేమేం అనడం లేదు కదా. కానీ ఒకసారి T50 జీవోలో ఏం జరుగుతున్నదో మీరు గమనించండి. మంత్రి కానీ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీన్ని చూడండి. ఇది రాజకీయం కాదు, ఇది జర్నలిస్టుల హక్కులు. మాట్లాడే ఎవ్రీ రైట్ మాకు. ఈ జర్నలిస్టుల గురించి మాట్లాడమే. మీ గురించి మేమేం అనడం లేదు. మీ పాలనకు సంబంధించింది కాదు, మీ పోస్ట్ మార్టంకు సంబంధించింది కాదు, మీ పాలన పోస్ట్ మార్టం కాదు. ఇది జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతున్నాయి కనుక ఒక జర్నలిస్టులుగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులుగా మేము ఇది అడుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది రాజకీయం కానే కాదు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జోక్యం చేసుకొని, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని దీన్ని నివారించాలి. 252 జీవో అనే దాని వల్ల 10,000 వరకు తగ్గించి మీరు ఇద్దామనుకుంటున్నారు. అది చెల్లదు. డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులే ఇవ్వాలి. మీడియా కార్డులు అనే విభజన రాకూడదు. అట్లాగే నియోజకవర్గ స్థాయిలో విలేకరులకు కూడా ఇవ్వాలి. ఇంతకు ముందున్న 23,000 అక్రిడేషన్లు అట్లాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ చేస్తే కనీసం మీరు 7వ హామీ ఇచ్చినారు. ఆ 7వ హామీ తుంగలో దొక్కి ప్రజాస్వామ్యంలో మేము జర్నలిస్టులం ఒక వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ అంటే మా వాళ్ళని అరెస్ట్ చేసి ముషిరాబాద్కు తీసుకొచ్చినారు. ఇది సబబు కాదు. ముఖ్యమంత్రి గారు గమనించండి, ఇది సబబు కాదు. నెల్లూరు నగరంలోని రామ్జీ నగర్ లో వంగవీటి మోహన్ రంగ వర్ధంతిని జనసేన పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ముందు పోదాం పండి, ముందు పోదాం. ఒకరు అయిపోయిన తర్వాత ఇంకొకరు వెళ్ళండి.
సాధిద్దాం రంగా గారి ఆశయాలు సాధిద్దాం. జోహార్ వంగవీటి రంగా, జోహార్ వంగవీటి రంగా, జోహార్ వంగవీటి రంగా, జోహార్ రంగన్న, జోహార్ వంగవీటి రంగా, జోహార్ వంగవీటి రంగా. సాధిద్దాం సాధిద్దాం రంగా గారి ఆశయాలు సాధిద్దాం. సాధిద్దాం రంగా గారి ఆశయాలు సాధిద్దాం. జోహార్ వంగవీటి రంగా, జోహార్ వంగవీటి రంగా. అందరికీ నమస్కారం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి. ఈరోజు వర్ధంతి అనే కంటే ప్రజల గుండెల్లో రక్తంగా ప్రవర్తించిన ఒక మహానాయకుడి వర్ధంతి అని చెప్పుకోవచ్చు. ఈరోజు తన ప్రయోజనాల కోసం కాకుండా 10 మంది ప్రయోజనాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం జీవితకాలం పోరాటం చేశారు. పదవుల కోసం కాదు, ప్రజల క్షేమం కోసం ఒక నాయకుడు పనిచేశాడు. ఆయనే వంగవీటి రంగా గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పలుమార్లు చెప్పాడు, ప్రజా సేవ చేసే నాయకుల్ని కాపాడుకోవడంలో అప్పుడు మనం విఫలమయ్యాము. ఇంతమంది ఉన్నా కూడా ఆ రోజు ఆయనకు తోడుగా ఎవరు లేకుండా పోయిందని ఆయన గుర్తు చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి అండగా ప్రజలకు సేవ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ తరఫున మేమంతా కూడా ముందుకు నడుస్తాం. భౌతికంగా వారిని దూరం చేశారే కానీ, శారీరకంగా ఆయన్ని శిథిలం చేశారే కానీ, వారి ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి, మా గుండె లోతుల్లో ప్రవహిస్తూనే ఉన్నాయి. నిజంగా వాడికి వర్ధంతికి నివాళులు అర్పించడం అంటే అవినీతిని ఎదిరించడం, నిజం వైపు నిలబడడం, అమాయకుల తరపున పోరాటమే ధ్యేయంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఆ మహాపురుషుడికి ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించాలని కోరుకుంటూ, ఏదైతే ఆశయం ఆయన ఆశించారో బడుగు బలహీన వర్గాలకి అవినీతి జరగకుండా అన్ని వర్గాలకి న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే ముందుకు నడిపించారో దాని సాధనకు మేమంతా కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. జోహార్ వంగవీటి మోహన రంగా. ప్రజల గుండెల్లో రక్తంగా ప్రవర్తించిన ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా పలుమార్లు చెప్పాడు, ప్రజా సేవ చేసే నాయకుల్ని కాపాడుకోవడంలో అప్పుడు మనం విఫలమయ్యాము. నెల్లూరు జిల్లాలోనే కలవాయి మండలాన్ని కొనసాగించాలని కోరుతూ వైసీపీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కలవాయి మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నెల్లూరు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసా, కాశీలోని మణికర్ణికా ఘాట్పై చితా అగ్ని చల్లారుతున్న సమయంలో ఉదయం 3:40 బ్రహ్మాండంలో ఒక అద్భుత సంఘటన జరుగుతుంది. అది